ఇక ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం రేపటిలోగా తుఫానుగా మారనుంది. ఇటు ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో మంగళవారం సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉంది. ఇటు ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మచిలీపట్నం కళింగపట్నం మధ్యలో కాకినాడ సమీపంలో కూడా మంగళవారం సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉంది. సో తిరిగి బుధవారం ఉదయానికి తుఫానుగా బలహీన పడుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే 3 రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఇవాళ రేపు రాష్ట్రంలోని ఉత్తర ఈశాన్య జిల్లాల్లో గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో కొనసాగినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారింది. తుఫానుగా కూడా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. 28 కల్లా కూడా ఇది తీవ్ర తుఫానుగా కూడా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం దీని ప్రభావం వల్ల ఈ రోజు రేపు కూడా తేలికపాటి వర్షాలు కురిసినప్పటికీ కూడా రాష్ట్రంలో 27 నుంచి కనుక చూసుకున్నట్లయితే తీవ్రత పెరిగే కొద్దీ కూడా రాష్ట్రానికి కూడా ఈ యొక్క తీవ్రత వల్ల అక్కడక్కడ భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ భాగంలో మనకి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. 27, 28, 29 ఒక అక్టోబర్ యొక్క తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే అక్కడక్కడ ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు, అలాగే తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. రాగల 5 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈదుడుగాళ్ల ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈదుడుగాళ్ల ప్రభావం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. సో వీటితో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం కూడా కనిపించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే దక్షిణ తెలంగాణ రాష్ట్రాల్లో జిల్లాల్లో ఉన్నటువంటి రైతులంగానికి పత్తి, అలాగే చూసుకున్నట్లయితే వరి పంటలు కోతకు వచ్చిన సమయంలో వారికి ఇప్పటికే ఈ యొక్క తీవ్రతతో కూడిన వర్షాలకి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో వారికి కూడా సలహాలు అనేవి కూడా జారీ చేయడం, ఇటు వ్యవసాయ యూనివర్సిటీస్ ద్వారా కూడా ఈ యొక్క రైతాంగానికి ఎప్పటికప్పుడు సలహాలు చేయవలసిన వాతావరణాన్ని సూచించే సూచికలు కూడా ఎప్పటికప్పుడు వారికి అందించడం అనేది జరుగుతుంది. ఈ సిటీలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఈ 5 రోజులు కురిసే అవకాశం కనిపిస్తుంది. మధ్య మధ్యలో ముసిరిన వాతావరణం కనిపించినప్పటికీ కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే కురిసే అవకాశం కనిపిస్తుంది.